భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు. 3వ అధ్యాయానికి కర్మయోగం అని పేరు. అర్జునుడు తను చేయాల్సినటువంటి పనిని గురించి ప్రశ్న వేస్తాడు శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు, జగన్నాథుడు. అర్జునుడు చాలా చిన్నివాడు. పెద్దవాడిని మనం ప్రశ్న వేసేటప్పుడు చాలా మర్యాదగా ప్రశ్న వేయాలి. నిజంగా తెలుసుకుందామని కోరుకున్నట్టుగా వాళ్ళకి తెలిసేటట్టు మనం ప్రశ్న వేయాలి. కానీ 3వ అధ్యాయం ఆరంభం చేస్తూనే అర్జునుడు వేసేటువంటి ప్రశ్న ఎంత తెలివి తక్కువగానో, పైగా ఎంత కోపం వచ్చేదిగాను ఉంటుందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ అధ్యాయం ఇదిగో ఇలా ప్రారంభమవుతోంది. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. ఇలా వేశాడు ప్రశ్న. ఏమిటి దీనికి అర్థం? ఆయన అడుగుతున్నాడు కృష్ణుణ్ణి, హే కృష్ణ, నువ్వు 2వ అధ్యాయంలో చూస్తే ఏదో పని చేయి అన్నావు, జ్ఞానం మంచిది అంటున్నావు. పని, తెలివి ఈ రెంటిని కలిపేసి నువ్వు మొత్తానికి ఏదో నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది చూస్తుంటేను. ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దాం అని అనుకున్నట్టుగా అనిపిస్తోంది. అది నీ తప్పో నా తప్పో నాకైతే తెలియదు, కానీ నాకైతే అలా అనిపిస్తోంది అన్నాడు ఆయన. అయితే కొంచెం పెద్దవాడు కదా అంతేనా కృష్ణుడు, మరీ అంత డైరెక్ట్గా చెప్పేస్తే కొంచెం భయమే అర్జునుడికి, ఏమో ఆయన ఏమైనా చేయొచ్చు అని. ఎందుకంటే గతంలో ఆయన ఎదిరించిన వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడో అర్జునుడికి బాగానే తెలుసును. అది శిశుపాలుడు తల తీయడం దగ్గర నుంచి తెలుసు, నీకు పరిచయం ఉంది. చేత మరీ బొత్తిగా అంత డైరెక్ట్గా అడిగితే బాగుండదు, కానీ లోపల తను కుండేటటువంటి ఉక్రోషాన్ని ఆపుకోలేకపోతున్నాడు. అసలు అర్జునుడికి మొట్టమొదటి కోరిక ఏమిటి? శుభ్రంగా యుద్ధం మానేసి హాయిగా సన్యాసం పుచ్చుకొని ఎక్కడైనా అడవికి పోతే బాగుండు అని ఉంది. దాన్ని ఏమంటాం మనం? పనుల నుంచి వెనక్కి వెళ్ళిపోవుట, తన యొక్క కర్తవ్యం నుంచి నివర్తించుట అంటాం. అది నివృత్తి అంటాం. ఇప్పుడు యుద్ధం చేయి అంటున్నాడు కృష్ణుడు. యుద్ధం చేయడం అంటే ప్రవృత్తి, పనిచేయడం కదా. యుద్ధం అంటే ఇంద్రియాలన్నీ పనిచేయాలి. ఇటు చేతులు పనిచేయాలి, అటు కాళ్ళు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, చెవులు పనిచేయాలి, తల పనిచేయాలి. ఎన్ని పని చేయాలి? ఇవన్నీ పని చేయడం ప్రవృత్తి అంటాం. హాయిగా తెలుసుకోవా, ఇంకేముంది తెలుసుకుంటే నీకు అదే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు ఆయన. తెలుసుకోవడం అంటే ఇంద్రియాలు పనిచేయడం అనగానే తెలివి అన్ని వైపులకి వెళ్ళాల్సి వస్తుంది కదా. అన్ని వైపులకి వెళ్ళడం అంటే తెలివి రకరకాల ఛానల్స్లో వెళ్ళిపోయిన డైవర్షన్ ఎక్కువైపోతుంది, ఏకాగ్రత కుదరదు. కనుక ఏకాగ్రతని లేకుండా చేసేది పని, శారీరకమైనటువంటి ప్రవృత్తి. ఇక ఇవన్నీ మానేసి ఆత్మసాక్షాత్కారం, ఆత్మానందం అంటే కూర్చుని చక్కగా లోపల తెలుసుకోవలసింది. అది ఇంద్రియాల యొక్క పనులన్నీ కూడా మానేసి చేయాల్సింది. దాని నివృత్తి అంటాం. అది జ్ఞానం అంటాం. ఈ జ్ఞానం మంచిది కాబోలు అని మొట్టమొదటి అసలు అర్జునుడికి మనసులో ఒకటి ఏర్పడిపోయింది. ఏదైనా మన మనసులో ఓ నిర్ణయం చేసేసుకున్నాం అనుకోండి, అది పెద్దల దగ్గరికి వెళ్ళినా దాన్ని మనం ఫోకస్ చేస్తూనే అడుగుతాం. డాక్టర్ గారు, అబ్బాయి ఈ మందును వేసుకోవాలంటే, డాక్టర్ గారు అది 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 దానికంటే ఇది మంచిది కదండి, ఇదేదో వీడు మొట్టమొదటి విని ఉన్నాడు కనుక డాక్టర్ గారు ఇది కూడా తినచ్చుట కదండి, తనకి తిందా అని అనిపిస్తే అది కూడా తినచ్చుట కదా అనిపిస్తుంది. తనకి ఇలా ఏదో ఒక ఆరాధన చేద్దాం అనిపిస్తే ఇలాగే చెయ్యాలట కదండి, శాస్త్రం ఇట్లాగే చెప్తోంటే కదా అంట. తనకి ఏదో కొంత తెలిస్తే శాస్త్రంలో అదే ఉంది అని అంటే వేదంలో ఇలాగే చెప్పింటే కదా, శాస్త్రం ఇలాగే చెప్తున్నాయిట అంటాడు. ఇలా టా ఏమిటి అంటే వీడు చదివాడా మొట్టమొదట, వీడు చూశాడా వాటిని అంటే వీడికి అలా ఉంటే బాగుండును అని ఉంటుంది మనస్సులోను. దాన్ని శాస్త్రం మీద ఆరోపిస్తాడు, దాన్ని చెప్పడం ప్రారంభిస్తాడనమాట. అర్జునుడికి అట్లానే. తనకి మొట్టమొదటి నుంచి యుద్ధం చేయడం అంటే పెద్ద ఇష్టం లేదు.
అసలు అదే కదా నేను చేయను అని రథోపస్థ ఉపావిశ్యత్ విసృజ్య సశరం చేపం. చేతిలో ఉండే ధనస్సు బాణాలు పక్కన పారేశాడు. నేను ఇంక యుద్ధం చేయను మొర్రో అంటూ రథంలో చతికిల పడ్డాడు ఆయన. అలాంటి వాడిని ఇప్పుడు మళ్ళీ తన కర్తవ్యం వైపు నడిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధం మానేద్దామని ఉంది కనుక పని చెయ్యాలోయ్, పని చేస్తే జ్ఞానం కలుగుతుంది అని కృష్ణుడు చెప్పాడు. స్పష్టంగానే చెప్పాడు, చెప్పడంలో సందేహం ఏం లేదు. కానీ అర్జునుడికి ఏమనిపించింది? పని మానేసి శుభ్రంగా జ్ఞానం పొందితే చాలా ఉత్తమం కాబోలు అని అనిపించింది. ప్రశ్న అదే వేస్తున్నాడు ఆయన. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన బుద్ధి జ్యాయసి ఇతి తే మతా చేత్. అర్జున, కృష్ణ, నీ అభిప్రాయంలో బుద్ధి అంటే ఏదో ఆత్మని గురించినటువంటి జ్ఞానం అని కదా తను చెప్పాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి అని 2వ అధ్యాయంలో తను చెప్పి ఉన్నాడు గతంలో. అది ఒకటే అని చెప్పాడు. అది ఎంత బాగా కలిగితే వీడికి అంత జ్ఞానం స్థిరపడ్డట్టు అని చెప్పాడు. అదే స్థిత ప్రజ్ఞత అన్నాడు. ఆ రకంగా నువ్వు ముందుకు సాగాలి అని చెప్పాడు ఆయన. ఇది విన్నాడు అర్జునుడు. అదొకటే అర్థమైంది. ముందు వెనక చెప్పినవి ఇంకేం అతనికి మనసులోకి ఎక్కలేదు అతనికి. దాంతో హే కృష్ణ, నీ అభిప్రాయంలో తే మత బుద్ధి జ్యాయసి చేత్, నీ అభిప్రాయంలో ఈ ఆత్మని గురించినటువంటి జ్ఞానమే గొప్పది అయినట్టయితే నన్నేమో పని చెయ్యి అని మళ్ళీ ప్రేరేపిస్తున్నావు. తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి. మరి ఇంక ఎందుకయ్యా నన్ను ఈ ఘోరమైనటువంటి ఈ పని చేయి, మళ్ళీ యుద్ధం చేయాలంటే దీంట్లోకి మళ్ళీ నువ్వు ప్రేరేపిస్తావు అని అడిగాడు. ఎక్కడ చెప్పాడు పాపం కృష్ణుడు పని మానేమని, పని తక్కువది అని, జ్ఞానం గొప్పది అని? అంటే 2వ అధ్యాయంలో ఒకచోట చిన్న సూచన దొరికింది మనవాడికి. మరి ఏం లేకుండా బొత్తిగా చెబితే బాగుండదు కదా. అంచేత ఏదో ఒక అభిప్రాయంతో కృష్ణుడు చెప్పిన దాన్ని మరో అభిప్రాయంతో తను తీసుకున్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో? కర్మ జ్ఞానాల గురించి చెబుతూ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ అన్నాడు ఆయన. కర్మ అంటే మనం కేవలం జ్ఞానంతో లేకుండా చేసేటటువంటి పని ఉంటుందే, అది ఆత్మసాక్షాత్కారం లభించడంలో కొంచెం దూరంది. అంటే దానివల్ల ఆత్మసాక్షాత్కారం కలగడం కొంచెం శ్రమ. ఎందుకోసం అంటే నువ్వు వెనకాతల ఏమిటి తెలియాలో తెలియకుండా పని ప్రారంభించావు. తెలుసుకుని పని ప్రారంభిస్తే పనిలో ఏమైనా కాస్త చిన్న చిన్న చికాకులు వచ్చినా తెలివి ఒకటి ఉంది కనుక సవరించుకోగలుగుతావు. అది లేకుండా నువ్వు దాని పని ప్రారంభిస్తే, ఇప్పుడు ఒక కారు మనం కొనుక్కున్నాం, డ్రైవింగ్ నేర్చుకున్నాం, కొంచెం కొద్ది గొప్ప మెకానిజం కూడా రావాలి కదండి. కనీసం బాయినట్ ఎలా ఎత్తాలోనే తెలియాలి కదా. ఎక్కడైనా కాస్త నీళ్లు పోయాల్సి వస్తే నీళ్ళు ఎక్కడ పోయాలో తెలియాలి కదా. దాంట్లోనూ కనీసం ఆయిల్ అయిపోతే ఆయిల్ ఎక్కడ పోయాలో తెలియాలా? అదేం తెలియకుండా చక్రం తిప్పడం మాత్రం మన వాడికి వచ్చింది, తాళం తీయడం వచ్చింది, యాక్సిలేటర్ తొక్కడం వచ్చింది, గేరు మార్చుకోవడం వచ్చింది. అంతే, కారు కొనుక్కున్నాడు, శుభ్రం గేరు మారుస్తున్నాడు, యాక్సిలేటర్ తొక్కాడు, కారు నడిపించడం ప్రారంభించాడు, నడుస్తుంది. డ్రైవింగ్ ఒకటి నేర్చుకున్నాడు కన్నా కారు రోడ్డు మీదే నడుస్తోంది, అంతవరకు పర్వాలేదు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత టక్కుమని ఆగి ఊరుకుంది. ఏం చేయాలి? ఏం చేయడానికి లేదు. అది ఏమిటో మొట్టమొదటి వీడు తెలుసుకున్న తర్వాత కారు కొనుక్కుని ఉన్నట్టయితే ఎందుకు ఆగింది? లోపల పెట్రోల్ లేక ఆగిందా, లేక నీళ్ళు అయిపోయి బ్యాటరీ పనిచేయకుండా ఆగిపోయిందా, లేదా ఎక్కడన్నా వైరు తెగిందా, అదేమిటో చూసుకోవడానికని వీడు కనీసం కొంత కావాల్సినటువంటి జ్ఞానం, ఒక పరిజ్ఞానం అయితే దాని గురించి ఉండాలి కదా. అదేం లేకుండా ప్రారంభించిన పని గమ్యం చేరడంలో వీడికి సహకరించదు. కానీ గమ్యం చేరడం అనేటటువంటిది వీడు నిర్ణయించుకుని కారులో బయలుదేరినప్పుడు తెలుసుకుని కారెక్కిన వాడికి, తెలివి లేక కారెక్కిన వాడికి తేడా ఉంది కదా. తెలుసుకుని కారెక్కిన వాడు రిపేర్ వస్తే గబగబా చేసుకుంటాడు, వెంటనే మళ్ళీ కారు నడిపిస్తాడు. తెలియకుండా కారెక్కిన వాడు నడిచిన దూరం నడుస్తుంది, ఎక్కడ ఆగిపోతే అక్కడ వాడు దిగిపోయి దాంతోపాటు భజన చేస్తూ కూర్చోవడం తప్ప మరి ఇంకా వాడు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది లేదా నడక ప్రారంభించాలి. అది చాలా దూరం అయితే ఎంత దూరం నడవగలుగుతాడు కనుక వాడు నడిచి ఎంత దూరం చేరగలుగుతాడు కనుక. అలానే ఆత్మతత్వ విషయక జ్ఞానం కలిగి తను కర్మాచరణ ప్రారంభించిన వాడికి, ఆ జ్ఞానం లేకుండా కేవలం ఏదో పని మాత్రం చేసుకోవాలంటూ కర్మాచరణ ప్రారంభించిన వాడు కొంచెం తేడా ఉందో. ఆత్మతత్వ జ్ఞానం వెనకాతల సపోర్ట్ ఉన్నప్పుడు పని ప్రారంభించినటువంటి వాడికి సులభంగా వాడికి అది లభిస్తుంది. మధ్యలో ఏమైనా చిన్న చిన్న టెంప్టేషన్స్ వాడు కలిగినప్పటికీ కూడా వాటికేటి ఆకర్షితుడైపోయి లక్ష్యాన్ని మర్చిపోకుండా దానికేసే వాడు పయనించి
చేరాల్సింది చేరగలుగుతాడు. అది లేకుండా పని ప్రారంభించినటువంటి వాడికి ఒక పని చేయగానే మధ్యలో ఇంకోటిదో కనిపిస్తుంది, దానికేసి పెడతాడు. ఆ తర్వాత మరొకటిదో కనిపిస్తుంది, దానికేసి పెడతాడు. లక్ష్యం లేకుండా బయలుదేరినటువంటి వాడికి బోలెడని ఆకర్షకమైనవి కనిపిస్తుంటాయి. ఏది పడితే అదే వెళ్ళాలి, దేని పడితే అదే. ఇప్పుడు బజారుకి మనం వెళ్ళినప్పుడు ఇది ఫలాంది కొనుక్కోవాలి అని మనం బజారుకి వెళ్ళామనుకోండి, నేరుగా దాన్నే కొనుక్కుంటాం. మధ్యలో ఏమైనా కనిపించిన ఒకసారి ఇటు అటు చూస్తాం, మన దారిని మళ్ళీ మనం వస్తాం. ఏది లేకుండా చేతి నిండా డబ్బు మాత్రం పట్టుకుని బజారుకి వెళ్ళిన వాడికి ఇటు మెడికల్ షాప్లో చూస్తే అందమైనటువంటి మెడిసిన్స్ కనిపిస్తుంటాయి, అటు బట్టల షాప్లో కనిపిస్తే అందమైన బట్టలు కనిపిస్తుంటాయి, ఇటు పక్కన ఆటబొమ్మలు చూస్తే ఆటబొమ్మలు కనిపిస్తాయి, ఇటు పక్కన మరొకటి చూస్తే మరొకటి దేనికవి ఆకర్షణ కనిపిస్తుంటాయి. అన్నీ కావాలేమో అనిపిస్తుంది. చివరికి వాడు ఏది లభించలేకపోతాడు, అన్నిటినీ లభించను లేకపోతాడు. వాడు లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కేసే వెడతాడు. మధ్యలో వచ్చిన వాటిని పెద్దగా పట్టించుకోడు, అవసరం కాని వాటినైనా కనీసం వాడు పట్టించుకోడు అని అర్జునుడికి చెప్పాలి అని 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం లేకుండా పని ప్రారంభించిన వాడు అర్జున, వాడు గమ్యం చేరలేడు. అంచేత కేవల శుద్ధ కర్మ మాత్రం ప్రారంభించిన వాడికి దూరేణ హి అవరం కర్మ, అది చేరాల్సిన గమ్యం చేర్చడంలో అది కొంచెం దూరం, పైగా తక్కువది కూడాను, విలువ తక్కువది అన్నాడు ఆయన. దేనికంటే బుద్ధి యోగాత్, బుద్ధితోటి దాన్ని చేర్చి ఇప్పుడు పని ప్రారంభించు, అది నీకు సులభంగా గమ్యం చేరుస్తుందని చెప్పాడు. అర్జునుడు ఏమనుకున్నాడు, ఈ మాట తాను వినేసి బుద్ధే మంచిది అంటే జ్ఞానం మాత్రమే మంచిది, పని చేయడం అనేటటువంటి తక్కువది, కనుక మనం పని మానేయాలి, కర్మ త్యాగము చేయవలను, ఏం కర్మ చేయక నిష్క్రియుడు కావలసిందే, అంటే అన్ని ప్రవృత్తుల నుంచి ఇప్పుడు వెనక్కి రావాల్సిందే, ఇది నిర్ణయం చేసుకున్నాడు. అండర్స్టాండింగ్లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట. సక్రమంగా కృష్ణుడు చెప్పినటువంటి దాన్ని అర్జునుడు అర్థం చేసుకోలేకపోయాడు, అపార్థం చేసుకున్నాడు అని అందాం. అది ప్రశ్న వేస్తున్నాడు. జ్యాయసి చేత్ కర్మణస్తే బుద్ధి తే మత, నీ యొక్క అభిప్రాయంలో బుద్ధి గొప్పదంటున్నావు, కర్మ తక్కువదంటున్నావు. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకున్నాడు పంపించేవాడు, మిగతా చెప్పినవన్నీ అయిపోయాయి అన్నమాట. అప్పుడు నన్ను పని చేయమనంటే తత్ కిం కర్మణి ఘోరే మాం నిజ, తక్కువదా అది, విలువ లేనిదా అది నువ్వు చెయ్యి అంటావా, విలువ లేనిది నాకును విలువంది మరొకడెవడికో ఇస్తావా, ఇది న్యాయమేనటయా నీకు, ఇలా అడుగుతున్నాను. తత్ కిం కర్మణి ఘోరే నియోజయసి, ఏంటి కర్మ ఘోరమా అంటే ఘోరమని, ఇది జ్ఞానం గొప్పదా, గొప్పదని ఇది అర్జునుడి ఉద్దేశం. గొప్పదంటే దేంట్లో గొప్పది, కోరుకున్నటువంటి ఆత్మ ఆనందాన్ని పొందించడంలో. ఇది ఘోరమా మరి కర్మ అంటే ఘోరమే అని అర్జునుడి ఉద్దేశం. ఎందుకోసం అంటే చేరాల్సిన లక్ష్యం వైపు చేరకుండా చేయడానికి ఇంద్రియాల యొక్క ప్రవృత్తి రూపమైనటువంటిది కర్మ. కనుక ఇంద్రియ ప్రవృత్తి కర్మ, ఇంద్రియ నివృత్తి జ్ఞానం. జ్ఞానంతో లభించేది ఆత్మ, కర్మతోటి లభించేది కాదు. నన్నేమో కర్మ చేయమంటావు, నేను కోరుకునేది ఒకటే, నువ్వు చేయమనేది ఒకటే, ఎట్లా చేరుతానయ్యా నేను లక్ష్యం వైపుకి. కనుక తత్ కిం నియోజయసి, ఎందుకు నన్ను, ఇది ఒక రకమైనటువంటి ఆక్షేపణ పూర్వకంగా అన్నమాట. అంటే నువ్వు చెప్పేది ఒకటి, నన్ను చేయమనేది ఒకటి, ఏమిటయ్యా చెప్తున్నావు అన్నట్టు అడిగాడు అన్నమాట. ఇలా అడిగితే నిజానికి కృష్ణుడికి చాలా గట్టిగా కోపం వచ్చి ఉండాల్సింది. అక్కడితో ఆగలేదు అర్జునుడు, పోనీ ఆ మాత్రమే అడిగి ఊరుకుంటే బాగానే ఉండును. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. ఏమయ్యా కృష్ణ, వ్యామిశ్రేణైవ వాక్యేన, రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసేటట్టుగా, ఏమిటో కాస్త జ్ఞానమో తెలియదు, కర్మో తెలియదు, చెయ్యాలో తెలియదు, మానాలో తెలియదు, ఏది మానాలో ఏది చేయాలో తెలియకుండా ఇలా అంతా కంగలామరేట్ చేసేసి నువ్వు చెబుతున్నావు. ఇలాగా చెప్పే విధానం. బుద్ధిం మోహయసీవ, నా యొక్క నిశ్చయాన్ని, నాకుండే జ్ఞానాన్ని నువ్వు చాలా కొంచెం కలగాపులగం చేసేస్తున్నట్టు అనిపిస్తోంది. చేస్తున్నావు అనలేదు గట్టిగాను, ఆ మాత్రం కాస్త కొంచెం మంచిగానే మాట్లాడాడు అని మనం అనవచ్చు అన్నమాట. అలా కనుక అన్నట్టయితే కృష్ణుడు ఏం చేసి ఉండేవాడు, కృష్ణ నువ్వు సర్వజ్ఞుడివి, నువ్వు దయామయుడివి, నువ్వు అన్నీ తెలిసిన వాడివి కనుక బహుశా నన్ను కన్ఫ్యూజ్ చేసేట్టుగా నువ్వేం చెప్పి ఉండవు అని నేను అనుకుంటున్నాను. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని నేను అనుకుంటున్నాను. అందుకోసమనే నీ మాటలు నాకు ఇది ఖచ్చితంగా చేయాలి అనేటట్టుగా నాకు అనిపించటం లేదు. ఆ రకంగా నేను కాస్త అజ్ఞానాన్ని పొందుతున్నాను కనుక తదేకం వద
ఏది నువ్వు చెయ్యాలి, నేను చెయ్యాలి అని అనుకుంటావో దాన్నే ఖచ్చితంగా చెప్పు. నిశ్చిత్యయేన శ్రేయోహమాప్నుయాం. నేను కూడా ఏమో అది ఇది ఏమిటో రెండు చేయమంటున్నట్టున్నాడే అని ఇక కన్ఫ్యూజ్ కానక్కర్లేకుండా ఒకదాన్నే నేను కూడా ఖచ్చితంగా ఇదే నేను చేయాల్సింది నిర్ణయం చేసేసుకుని ఆ పనిలోకి ముందుకు వెళ్ళగలిగేది ఏదో అలాంటిదేదో నువ్వు చెప్పు. కానీ నా కృష్ణ నన్ను కన్ఫ్యూజ్ చేసేట్టుగా కాస్త మాట్లాడు. అట్లీస్ట్ నా కన్ఫ్యూజన్గా ఉండేటటువంటి మాటల్ని నువ్వు కాకుండా మరో రకంగా దాన్ని నాకు వివరించవా అని నమ్రతగా అడుగుతున్నట్టే కానీ ఆక్షేపిస్తున్నట్టుగా. ఏమిటి నువ్వు, ఏమైనా నీకు ఏదో ఒక ప్రయోజనం నీకంటూ ఏం లేదు, నా ద్వారా ఏదో సాధించాలి నువ్వు అనుకోవట్లేదు, నన్ను ఒక పరికరంగా చేసుకుని నువ్వు ఇంకోటి ఏదో సాధించాలి అని అనుకోవట్లేదు, నేను లేకపోతే ఈ భూభారాన్ని తొలగించడం నీకు సాధ్యం కాకపోవడం అనేటటువంటిది లేదు. మరి ఏ ఇతర ప్రయోజనం లేకుండా ఏదో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కలిగించే మాట నువ్వు ఎందుకు చెప్తున్నావు? చెప్పవు అలాగా. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. నా కన్ఫ్యూజన్ లేకుండా ఉండేట్టుగా నువ్వు ఏదో నిర్ణయం చేసి ఒక విషయాన్ని నేను ఆచరించేటట్టుగా నాకు చెప్పవా? అలాంటి దాన్ని దేన్నో నువ్వు చెప్పు అంటూ శ్రీకృష్ణుని అర్జునుడు అడిగాడు. నిజానికి శ్రీకృష్ణుడు ఎంత దయాళు అంటే ఈ విధంగా అర్జునుడు కొంచెం ఆక్షేపణతోటి అడిగినప్పటికీ కూడా వినడానికి ఎవడో ఒకడు దొరికాడు కదా, కనీసం తను చెప్పదలుచుకున్న దాన్ని ఆ మాత్రం చాలును అనుకుంటూ శాస్త్రాన్ని తను చెప్పడం ప్రారంభించాడు. జ్ఞానం ఏమిటో, కర్మ ఏమిటో, ఎలా చేయమని తాను 2వ అధ్యాయంలో చెప్పాడో దాన్ని మరింత స్పష్టంగా వివరించడం కోసం శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో ఉపదేశం ప్రారంభించాడు. శ్రీ భగవానువాచ. అదేమిటో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.